చాలా ఇబ్బందులు ఉన్నారు కదా, పాపంలో ఉన్నారు కదా. మరి వాళ్ళు స్వతంత్రులు అయ్యేది ఎలా? మార్గం చూపించాలి కదా దేవుడు అనేవాడు. ఇప్పుడు దారి చూపించేవాడు గొప్పవాడండి. దారి ఉందిలే అనేవాడు గొప్పవాడా? చిలకలూరిపేట వెళ్ళాలి సార్, ఎటు పోవాలి సార్? విజయబాబు గారు చిలకలూరిపేట వెళ్ళాలండి, ఎటు వెళ్ళాలి? దారి ఉంది, దానికి దారి ఉంది. అదే సార్, ఆ దారి ఎటండి? దారి ఉంది, పాలపర్రు మీదకి వెళ్ళాలి. ఉందండి పాలపర్రు. దారి ఉందా లేదా? మీరు కూడా లేదు లేదనే స్థాయికి వెళ్ళిపోతారేమో చూడండి. మళ్ళీ హెపటైజ్ చేశాను అనుకుంటారేమో మిమ్మల్ని. మీ కళ్ళల్లో కలిపెట్టి నేను చూడట్లా. స్తోత్రం. హల్లెలూయా. దారి ఉందా లేదా? దారి ఉందండి అనేవాడు గొప్పడా? అయ్యా స్ట్రైట్కి వెళ్ళి మధ్యలో అడ్డ రోడ్డు ఒకటి వచ్చింది, ఇటు తార్ రోడ్డు ఉంటుంది, ఆ తార్ రోడ్డు మీద ఇంటికి వెళ్ళిపో. మధ్యలో ఉప్పలపాడు, తుమ్మలపాలెము, గొట్టిపాడు మొత్తం దాటుకుంటూ వెళ్ళిపోతే చివరిలో చిలకలూరిపేట నీకు బోర్డు తగిలిద్దిలే. అక్కడికి వెళ్ళి